బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. కూకట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోని 13వ అంతస్తులో రేణు అగర్వాల్ హత్య సంచలనంగా మారింది. తాజాగా ఈ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులు జార్ఖండ్ కు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఇక కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను ఇద్దరు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కుక్కర్తో తలపై బాది క్రూరంగా హత్య చేశారు. 13వ అంతస్తులో నివసిస్తున్న బాధితురాలి హత్య కలకలం సృష్టించింది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగత జీవిగా పడుండగా ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలానగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, ఇతరాత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకైతే వచ్చినట్లుగా చెబుతున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. రాకేష్ అగర్వాల్ ఆయన కుమారుడు శుభం స్టీల్ దుకాణం నిర్వహిస్తుండగా కుమార్తె ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటోంది. రేణు ఇంట్లోనే ఉంటోంది. అయితే అదే కమ్యూనిటీలో నివాసం ఉండే బంధువుల ఇంటిలో జార్ఖండ్ కు చెందిన రోషన్ అనే వ్యక్తి 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు తన గ్రామానికి చెందిన హర్ష అనే వ్యక్తిని రాకేష్ ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. హర్ష ఆ ఇంట్లో చేరి కేవలం 11 రోజులు మాత్రమే అయినట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో రోషన్, హర్షాలే రేణు అగర్వాల్ ను హతమార్చినట్లుగా తేలింది. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న బట్టలన్నీ అక్కడే వదిలేసి నీటిగా స్నానం చేసి సూట్ కేసుతో బయటికి వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. చివరకు ఓనర్ కు చెందిన స్కూటీ పైన ఇద్దరు కలిసి పరారైపోయారు. కూకట్పల్లి పోలీసులు 5 బృందాలుగా విడిపోయి కూడా నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే కేవలం బంగారం, నగదు కోసమే ఈ అతి కిరాతకంగా రేణుని హత్య చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే పని మనిషి రాకేష్ ఉన్నాడో జస్ట్ 11 రోజులు మాత్రమే అవుతుంది. అంటే ముందు పక్కడ్బందీగా ఒక ప్లాన్ తోనే పనిలో చేరారా, అంటే ముందు ఇద్దరు కలిసి ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఇది చేయడం జరిగిందా, లేకపోతే ఆ సిచ్యువేషన్ లో ఎవరు లేనిది చూసుకొని నగదు తీసుకొని పరారైపోవాలి అనే ఉద్దేశం అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు ఈ కేసుకు సంబంధించి 5 బృందాలను ఏర్పరచుకున్నారు. 5 బృందాలుగా ఏర్పడి కూడా కొన్ని ఆధారాలు సేకరించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి, చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ, ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే
ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు. ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు. వీళ్ళతోనే ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.